మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం ఉలవలు. ఉలవచారు ఇలాంటివి చేసుకొని తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే ఉలవల్లో బోల్డని ఔషధ శక్తులు ఉన్నాయని. మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్రాశయంలో రాళ్ళు ఇలాంటివి తయారవుతున్నప్పుడు వాటిని కరిగించడానికి ఉలవలు సహాయపడతాయి. ఈ విషయం మీకు తెలుసా? ఎందుకంటే దీంట్లో ఆ లిథోట్రిప్టిక్ యాక్షన్ అనేది ఉంది. కడుపులో క్రిములు, పురుగులు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి, వాటిని అంతం చేయడానికి సురక్షితమైనటువంటి ఆహార పదార్థంగా ఉలవలు సహాయపడతాయి. ఎందుకు? యాంథల్మెంటిక్ యాక్షన్ దీనికి ఉంది. శరీరంలో ఎక్కువ కొవ్వు పెరిగిపోయినప్పుడు అలాంటి కొవ్వును కరిగించే శక్తి కూడా ఉలవలకు ఉంది. ఎందుకంటే దీనికి హైపోలిపిడమిక్ యాక్షన్ అనేది ఉంది. ఋతుక్రమ సమస్యలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలు ఔషధంగా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి, ఎలా వాడాలి? దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైన యాక్షన్ ఎమనోగాగ్ అనేటటువంటి పర్టికులర్ యాక్షను గర్భాశయాన్ని ఎలా శుభ్రం చేస్తుంది? ఈ విషయం మీకు తెలుసుకోవాలని ఉందా? కాలేయ సంబంధిత సమస్యలకు ఉలవలు దివ్యమైన ఔషధం కింద పనిచేస్తాయి. ఇది అధ్యయనాల్లో తేలింది. మెయిన్గా కామెర్లు లాంటివి తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకు సహాయపడుతుంది? దీంట్లో హెపటోప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి విషయాలు మీకు తెలుసుకోవాలని ఉందా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉలవలు ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. దీని గురించి మీరు తెలుసుకుంటే అవునా మనం రోజువారీగా వాడుకునేటువంటి ఉలవల్లో ఇంత శక్తి ఉందా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉలవలు ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఉలవలు మన భారతీయ ఆహారంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడేటువంటి ఒక పప్పు ధాన్యం. ఆయుర్వేదంలో దీన్ని కులుత్తా అని పిలుస్తాం. ఉలవలు ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు, ఊబకాయం, ఋతుస్రావ సంబంధ సమస్యలు, కడుపులో ఉండే పురుగులు, కీళ్ళనొప్పులు ఇలాంటివి నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. దీంట్లో ఉండేటటువంటి ఆ ఘాటైనటువంటి రుచి, కటు అలాగే వెచ్చటి రుచి అంటే ఉష్ణవీర్యం ఇలాంటివన్నీ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇది మూత్రాన్ని పెంచుతుంది, రాళ్ళను పగలగొట్టే నేచర్ దీనికి ఉంది, కొవ్వును తగ్గించే గుణాలు కూడా దీనికి ఉన్నాయి. అయితే ఉలవలకు సంబంధించి అసలు దీన్ని ఐడెంటిఫికేషన్ ముఖ్యం. చాలామందికి ఉలవలు తెలుసు కానీ మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ఈ మొక్క వృక్షశాస్త్ర నామం ఏంటంటే డొలికస్ బైఫ్లోరస్ అనే పేరుతోటి ఇది పిలుస్తారు. ఇది ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించింది. ఆయుర్వేదంలో కులుత్తా అని పేరు. దీని ప్రత్యేకత ఏమిటంటే దీని గింజలు చాలా చిన్నగా గోధుమ రంగులో ఉంటాయి. ఈ మొక్కలో ఉండేటువంటి గింజలు చాలా ఉపయోగకరమైనటువంటి భాగాలు మిగతా వాటితో పోలిస్తే. అంటే దీన్ని సూప్ లాగా, కషాయంలాగా, గంజిలాగా, ఆఖరికి ముద్దలాగా, పేస్ట్ లాగా రకరకాలుగా తీసుకోవచ్చు. వంటల్లో కూడా వాడుకోవచ్చు. అయితే దీని వైద్య ఉపయోగాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చెప్పుకున్నట్టుగా మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్రాశయపు రాళ్ళు, ఋతుక్రమ సమస్యలు, ప్రసవానంతర సమస్యలు, కామెర్లు, ఊబకాయం, కీళ్ళనొప్పులు, కడుపులో ఉండే పురుగులు, మొలలు ఇలాంటి అన్ని సమస్యలకి ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తాయి. అయితే ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి, 1 by 1 వివరంగా తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్యకు మూత్రపిండాల తాలూకు ఆ భాగంలో కడుపులో తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది. మూత్రంలో ఒకసారి రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మూత్ర మార్గంలో ఖనిజ లవణాలు పేరుకుపోయి రాళ్ళు ఏర్పడుతున్నప్పుడు అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఖనిజ లవణాలు పేరుకుపోవడం దీనికి కారణం. దీనికి ట్రీట్మెంట్గా ఉలవలను మీకు ఉపయోగపడతాయి. ఉలవలు ఒక 20 గ్రాములు తీసుకొని 500 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి ప్రెషర్ కుక్కర్లో 5 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీని నుంచి వచ్చినటువంటి సూప్కి 2 టీ స్పూన్లు దంచిన దానిమ్మ గింజల రసం కలిపి రోజుకి ఒకసారి తాగుతూ ఉండాలి. ఇలాగా ఒక మండలం పాటు చేస్తే డెఫినెట్గా మంచి ఫలితం కనిపిస్తుంది. ఋతుక్రమ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఋతుక్రమం ఆలస్యంగా రావటం, క్రమం తప్పటం, తక్కువ రక్తస్రావం అవటం ఇలాంటి లక్షణాలతో పాటు ప్రసవం తర్వాత నీరసం, గర్భాశయం సరిగ్గా శుభ్రం కాకపోవటం ఇలాంటివన్నీ దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హార్మోన్ల అసమతుల్యత, బలహీనత, ఇంకా వాతకఫ దోషాల అసమతుల్యత లాంటివి కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవ గింజలు తీసుకుంటే ఋతుక్రమాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి ఋతుక్రమ చక్రం ఆలస్యంగా ఉన్నప్పుడు తక్కువ రక్తస్రావం అయ్యేవాళ్ళు ఉలవల్ని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ప్రసవానంతర సమస్యలు తాలూకు వాటి మేనేజ్మెంట్కి దీన్ని ఉలవల్ని తీసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఉలవ గింజల కషాయం మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక కామెర్ల సమస్యలో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కామెర్లు ఉన్నప్పుడు చర్మం, కళ్ళు పసుపచ్చ రంగులో కనిపిస్తాయి. అలాగే నీరసం, నిస్త్రాణ ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కాలేయం సరిగ్గా పనిచేయకపోవటం, అలాగే పిత్తనాళాలలో అడ్డంకులు తయారవటం ఇలాంటివన్నీ కూడా కామెర్లకి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవ గింజల్ని నీళ్ళకు వేసి మరిగించి గంజిలాగా తయారు చేయాలి. దీన్ని బెల్లంతో కలిపి తీసుకుంటూ ఉంటే కామెర్లలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ రోజుల్లో అధిక బరువు ఎక్కువ ఇబ్బందిగా ఉంది. శరీరంలో ఎక్కువ కొవ్వు పెరిగిపోవటం, అలాగే దానికి అనుబంధించి గుండె జబ్బు లాంటి రిస్కులు పెరగటం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి, కలవర పెట్టేటువంటి సమస్య. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అవసరానికి మించి క్యాలరీలు తీసుకోవటం, అలాగే జీవక్రియ రేటు తగ్గిపోవటం, అలాగే విష పదార్థాలు పెరిగిపోవటం. ఇలాంటప్పుడు ఉలవ చారు రోజుకి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఊబకాయం తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కీళ్ళల్లో నొప్పి, వాపు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి లక్షణాల కింద. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటూ ఉంటుంది. కీళ్ళల్లో ఏదన్నా ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవటం కానీ, లేకపోతే ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకోవటం కానీ ఇవి ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవ గింజల ముద్దని తయారు చేసుకొని వాపున్న చోట వేడిగా ఉన్నప్పుడు కాపడం పెట్టుకోవాలి. ఇది చెమటను ప్రేరేపిస్తుంది, చెమట రంధ్రాలను తెరుస్తుంది, శరీరం నుంచి విష పదార్థాలు బయటికి పంపించడానికి సహాయపడుతుంది. కడుపులో పురుగులు, మొలలు లాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి, మలద్వారం దగ్గర దురద ఇలాంటి పురుగుల లక్షణాలు, నొప్పి, రక్తస్రావం, మలబద్ధకం మొలల లక్షణాలు ఇలాంటివి ఉన్నప్పుడు సాధారణంగా కారణాల కింద పరాన్న జీవులు ఉంటూ ఉంటాయి. అలాగే ఇతర కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవ గింజల కషాయాన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే కడుపులో ఉండే పురుగులను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. సాధారణ మూత్రనాళ సమస్యల్లో కూడా ఈ ఉలవలు యూస్ఫుల్గా ఉంటాయి. మూత్ర విసర్జన చేసేటప్పుడు కష్టంగా ఉండటం, మంటగా ఉండటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవచారు లేదా కషాయాన్ని లోపలికి తాగటం మంచిది. అయితే ఉలవల ప్రత్యేకత ఏంటంటే ఇది అడాప్టోజన్గా ఉపయోగపడుతుంది. సాధారణ బలహీనత, నీరసం, ఒత్తిడి ఇలాంటి తట్టుకునే శక్తి తగ్గటం అనేవి ఈ నీరసం ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక అడాప్టోజన్గా పనిచేసేది వాడాలి. ఉలవలు వాడుకోవచ్చు, పోషకాహారం కింద ఉపయోగపడుతుంది. ఉలవలకి బలాన్ని ఇచ్చే, విష పదార్థాలను తొలగించే గుణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ఉలవలు సాధారణంగా సురక్షితమైనవే, వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అయితే దీని స్వభావం వేడి, ఉష్ణవీర్యం కాబట్టి శరీరంలో అధిక వేడి ఉన్నప్పుడు లేదా పిత్తదోషం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మితంగా తీసుకోవడం మంచిది. కొంతమందిలో వీటితోటి గ్యాస్ తయారయ్యే రిస్క్ ఉంటుంది. అలాగే గర్భధారణ టైంలో ఉలవల్ని ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ఋతుక్రమాన్ని ప్రేరేపించే గుణం దీనికి ఉంది కాబట్టి. ఏదైనా ఒక దీర్ఘకాలపు వ్యాధితో బాధపడుతూ ఉంటే ఉలవలను ఔషధంగా వాడాలనుకుంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకొని ఆ తర్వాత మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham